గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ఈనాడు దినపత్రికని తీసుకుందాం. ప్రధానంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులని ఈరోజు ప్రధాన పత్రికలో ప్రధాన అంశాల్లో ఒకసారి తీసుకుంటే, ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఎట్టకేలకు ఉపరాష్ట్ర పదవి ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎవరిని వరిస్తుందా, ఉపరాష్ట్రపతి ఎవరికి ఇస్తారా అనేటువంటి ఊహాగానాల మధ్య ఎడిదిరిగి టోటల్గా రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. కాకపోతే ప్రస్తుతం ఒకప్పుడు మన ఇదే తెలంగాణ రాష్ట్రంలో అదనపు గవర్నర్ కూడా బాధ్యతలు చేశారు రాధాకృష్ణన్. ప్రస్తుతం మాత్రం మహారాష్ట్ర గవర్నర్గా పదవి చేస్తూ ఉన్నారు. టోటల్గా ఇతన్ని రాధాకృష్ణన్ ఎంపిక చేయడం జరిగింది ఎన్డీఏ సర్కారు. ప్రస్తుతం ఇతన్ని రాధాకృష్ణన్గా బలపరచాలంటే ఉభయ సభలు ఏదైనా కానివ్వండి కలిపి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అయితే 786. కానీ బలం కావాల్సిన మాత్రం 393 ఉంటే సరిపోయింది. అతని ఎంపికని లాంఛనం ఖరారు చేయాలంటే ప్రస్తుతం ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య మాత్రం 293 మంది ఉన్నారు. కావాల్సింది 394. ఇటు పక్క రాజ్యసభలో కలిపి 129 మంది ఉన్నారు. ఇటు 293, ఇటు పక్క 124 ఉన్నారు. అయితే లాంఛనంగానే అధికారంగా ప్రకటించవచ్చు. కాకపోతే ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి ఉందో అభ్యర్థిని నిల్చోబెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి పోటీగా అనేటువంటి అధికారిక వార్త వచ్చేటప్పటికి దానికి సంబంధించినటువంటి లాంఛనంగా చేద్దాం, ఏకగ్రీవంగా ఎన్ని చేద్దాం అనేటువంటి విషయంలో ఇటు ప్రతిపక్షాలతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇండియా కూటమితో చర్చలు జరుపుతూ ఉన్నారు లాంఛనంగా ఏర్పాటు చేద్దామని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా సరిపోయినంతగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి. అయినప్పటికీ కూడా ఇటు పక్క ప్రతిపక్షాన్ని కూడా బలం ఉంది కాబట్టి మొత్తం 234 మంది కావాలి. రాజ్యసభలో 79 సభ్యులు, మొత్తంగా 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనమే కానుంది. మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా తమ వాణి వినిపించాలని చెప్పి ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిల్చోబెట్టాలనేటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అమిత్ షా కానివ్వండి, కొంతమంది జేపీ నడ్డా లాంటి వాళ్ళు ఇటు పక్క ఉన్నటువంటి ఇండియా కూటమితో చర్చలు జరుపుతూ ఉన్నారు. అభ్యర్థిని నిల్చోబెట్టేందుకు అధికారంగా ఏకగ్రీవంగా లాంఛనం చేద్దామని. దాదాపు లాంఛనమైనటువంటి ఛాన్సే ఉన్నాయి ఉపరాష్ట్రపతి పదవికి. దానికి అంతగా పోటీ పడి చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. కాదు తమ వాణి కూడా వినిపించేలాగుంది అనేటువంటి వ్యవహారాన్ని ఇటు పక్క ప్రతిపక్ష పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా రాధాకృష్ణన్ గతంలో మన తెలంగాణ రాష్ట్రానికి అదనపు గవర్నర్గా బాధ్యతలు వహించారు. ఒకప్పుడు మాజీ ఎంపీ, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇతనికి సుదీర్ఘకాలమైనటువంటి చరిత్రలో చూసుకుంటే రాజకీయంగా ఆర్ఎస్ఎస్లో కూడా మంచి అనుభవం ఉంది. ఏదైతేప్పటికీ ఎన్డీఏ కూటమికి కావాల్సినటువంటి ఒక ఉపరాష్ట్రపతి తీసుకోవాల్సినప్పుడు కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి క్వాలిఫికేషన్స్లో ప్రధానంగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ భావాలు కానివ్వండి, ఇటు పక్క ఎంపీగా చేసింది కానివ్వండి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా చేస్తున్నారు. కాబట్టి రాధాకృష్ణన్నే దాదాపుగా ఎంపిక చేసి ఖరారు చేయడం జరిగింది. అదొకటను ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇప్పుడు రాబోయే తమిళనాడు ఎన్నికలను కూడా మనసులో పెట్టుకుని ఆ ఉద్దేశంతో కూడా ఒక వ్యూహంగానే రాధాకృష్ణన్ ఎంపిక చేశారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాధాకృష్ణన్ తమిళనాడు వాసి కాబట్టి దీన్ని వాడుకోవటానికి, ఎన్నికల్లో ఉపయోగించుకోవటానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది అనేది ఇంకో వార్త కూడా వస్తూ ఉంది. దీనికి ఆల్రెడీ ఇప్పుడు రాధాకృష్ణన్ ఎంపికని డిఎంకే పార్టీ ఆల్రెడీ ఇప్పటికే వ్యతిరేకించింది కూడా. కాబట్టి ఏదైనప్పటికీ ఇది ఎన్నికల స్టంట్లో భాగంగానే రాధాకృష్ణన్ ఎంపిక చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. తను చరిత్ర సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి వాళ్ళకు ఎన్డీఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో రాధాకృష్ణన్ ఎంపిక చేశారనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. రాధాకృష్ణన్ తమిళనాడు చెందిన మాజీ ఎంపీ, అదేవిధంగా తెలంగాణ గవర్నర్ కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు చేశారు. ఆర్ఎస్ఎస్ సుదీర్ఘకాల అనుభవం ఉంది. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని అంచనా. ఇండి కూటమిలోని డిఎంకి వ్యతిరేకించడం యోచన అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం. ఇది టోటల్గా రాధాకృష్ణనే దాదాపుగా ఏదేమైనప్పటికీ కూడా ఎంత పోటీ పెట్టినప్పుడు కూడా ప్రజావాణి వినిపించాలి, లేదా వాళ్ళ వాణి వినిపించాలి, కాంగ్రెస్ పార్టీ వాణి వినిపించాలి అని ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సంఖ్యాబలం ప్రకారం కావాల్సినంత సంఖ్యాబలం ఉంది కాబట్టి రాధాకృష్ణన్ ఎంపిక అనేది లాంఛనమేలాగో అధికారికంగా అతని పేరు కూడా దాదాపు అతను ఎన్నికయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ని దాదాపుగా అధికారికంగా ఖరారు చేసేటువంటి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక తర్వాత ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైలైట్ చేసిన వార్త
వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే. ఇది చెప్తున్నటువంటి వర్షం. ఏదైతే బీహార్లో రాహుల్ గాంధీ ఎప్పుడైతే యాత్ర మొదలుపెట్టారో ఎన్నికల చోరీ గురించి మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషను, ఈసీ వీళ్ళందరూ కూడా అధికారికంగా మీడియా సమావేశం చెప్పినటువంటి వ్యాఖ్యలు యాత్ర చేసిన కొద్దిసేపటికే ఈ మీడియా సమావేశం పెట్టడం ఒక చర్చకు దారితీసింది. నిన్నటి వరకు కేవలం శంకించొద్దు అన్నటువంటి వార్తలు, అదేవిధంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఏ ఆధారాలతో మీరు ఈ విధంగా మా మీద అబండాలు వేస్తున్నారు అనేటువంటి చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి, మాకు ఆ పార్టీ ఈ పార్టీ అనే ఉండదు, ఏ పార్టీ అయినా ఒకటే అనేటువంటి ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి తీరు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కూడా హాస్యాస్పదంగా తీసుకున్నాయి. కొన్ని వ్యాఖ్యలను తీసుకుని ఏదైతే కొన్ని చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ వ్యాఖ్యలు ఏదైతే ఎన్నికలు జరిగిన తీరుని సీసీ కెమెరా రికార్డ్స్ కావాలి మాకు అని అడిగినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇటు అన్ని వర్గాల్లో మాత్రం ఒక రకంగా అనుమానం, ఆలోచన, హాస్యాస్పదం కలిగించినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు జరిగినటువంటి ఏదైతే సీక్రెట్గా ఒక బూత్లో లోపలికి వెళ్ళి ఎన్నికలు ఓటింగ్ ఉపయోగించుకుంటారు ఓటర్లు, దానికి సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ మాకు కావాలి, అనుమానంగా ఉంది అని రాహుల్ గాంధీ అడిగినప్పుడు అది ఇవ్వడానికి కుదరదు. అది ఎందుకంటే ఆ రికార్డు ఏదైతే ఉందో మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క వ్యక్తిగత దాన్ని మనం బయటకు తీసుకొచ్చినట్టే మనం చాలా తప్పు చేస్తున్న వాళ్ళం అవుతాం. అది ఇదంటే ఏదో కొన్ని సొంతగా ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్పడం పట్ల అనేక రకమైన అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి. దానికి ఇప్పటికే ప్రతిపక్షాలు అదేమైనా డ్రెస్సింగ్ రూమా, ఓటింగ్ వేసేటువంటి దాంట్లో ఏమైనా డ్రెస్సింగ్ రూమా, దాంట్లో సీక్రెట్ ఏముంది, లేదు మీరు అనుకున్నట్టుగానే అంతగా వ్యక్తిగతమైనటువంటి ఓటింగ్ వినియోగించే విధానం, మహిళలకు భంగపరిచేటువంటి విధానం మీరు అనుకున్నట్టయితే సరే ముందుగానే మహిళల పర్మిషన్ తీసుకొని ఆ ఓటింగ్ బూత్లో మీ సీసీ కెమెరాలు బిగించాల్సింది కదా. అక్కడ ఏమున్నది, ఓటే కదా వినియోగించుకుంటుంది, అదేమన్నా డ్రెస్సింగ్ రూమ్ కాదు కదా. మళ్ళీ లేదు మీరు అంతగా మహిళల యొక్క పర్సనల్గా మనకు కించపరిచేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నామనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు మళ్ళీ అలాంటప్పుడు సీసీ కెమెరా బిగించినప్పుడు మహిళల పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు ఈ కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఏమో ఆ రికార్డ్స్ ఇన్నాళ్ళు ఉంచమంటున్నారు, ఒకసారి ఏమో డిలీట్ చేసామంటున్నారు, ఒకసారి ఇవ్వకూడదు అంటున్నారు. ఎందుకు ఇన్ని కుంటి సాకులు చెప్తా ఉన్నారు? దాదాపుగా మీరు చెప్తున్నటువంటి 1,00,000 పైగా ఓట్లను బీహార్ నుంచి తొలగించామంటున్నారు. మళ్ళీ తొలగించినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టామంటున్నారు కదా. ఇదే విధంగా మేము అడుగుతున్నటువంటి రికార్డ్స్ కొన్ని ఎందుకు ఇవ్వట్లేదు మీరు అనేటువంటి విషయాన్ని ఇటుపక్క ఇండియా కూటమి, ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే గట్టిగానే అడుగుతూ ఉంది. ఇటుపక్క నిన్న జరిగినటువంటి అఖిలేష్ యాదవ్ సమక్షంలో నిన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ చేసినటువంటి భారీ బహిరంగ సభ పెట్టినటువంటి కొద్దిసేపటికే రామ్లాల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విధంగా మీడియా సమావేశం పెట్టి ఎన్నికల కమిషన్ మాట్లాడినటువంటి తీరు ఎంతసేపటికి అంటే కేవలం మాకు ఏ పార్టీ అయినా ఒకటే, మాకు అలాంటి ఉద్దేశాలే ఉండవు, అన్ని పార్టీలను సమానంగా చూస్తాం, కేవలం ఇది మా ఎన్నికల కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి మీరు ఈ విధంగా లేనిపోయిన అబండాలు వేయటం కరెక్ట్ కాదు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్ మధ్యలో దించడం కరెక్ట్ కాదు, మా భుజాల మీద గన్ను పెట్టి కాల్చడం కరెక్ట్ కాదు. కాకపోతే దానికి సంబంధించినట్టు వారంలోకి అఫిడవిట్ ఇవ్వాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది, మేము చాలా పారదర్శకంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. కాకపోతే మొదటి నుంచి ఎన్నికల కమిషన్ తీరుని చూస్తే చాలా విషయాల్లో తప్పులు తడకగా ఉండటం, ఓటర్ లిస్టుల విషయంలో కానివ్వండి, ఇటుపక్క కొన్ని ప్రాంతాల్లో జరిగినట్టు, ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగినట్టు ఎన్నికలు తీసుకున్నప్పుడు కూడా దాదాపుగా తొందరగానే దానికి సంబంధించినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సిస్టంలో లేకుండా, ఆన్లైన్లో లేకుండా డిలీట్ చేయడం వంటి కొన్ని అంశాలు కానివ్వండి, కొన్ని చనిపోయిన ఓటర్లని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం అనేది చాలామందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరు వ్యక్తులని ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళు చనిపోయినట్లుగా ఉన్నటువంటి ఓటర్లు ఇద్దరిని ఒకేసారి కోర్టులో ప్రవేశపెట్టడం, ఈ విధంగా కొన్ని జరిగినప్పుడు సుప్రీంకోర్టు బహిరంగంగానే వ్యాఖ్యానించింది. మీరు ఉద్దేశపూర్వకంగా ఏ పార్టీని గెలిపించడానికి ఈ ప్రయోజనాలు చేస్తున్నారు లేదు అనేది తర్వాత అది దాని సెకండరీ మ్యాటర్, అది దాని చర్చలో మేము వెళ్ళట్లేదు, దాన్ని నిరూపించుకున్నప్పుడు దాని గురించి మేము కామెంట్ చేయగలుగుతాము. కానీ మీరు చేసినటువంటి ప్రవర్తన మాత్రం చాలా అనుమానాస్పదంగా మీ యొక్క ఏదైతే మీ ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి మీ డ్యూటీ ఉందో దాన్ని అనుమానించడానికి, శంకించడానికి దారితీసే పరిస్థితులు
కేవలం మీరు చేసుకున్నారు, మీ చేతులారా చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇటు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అనేక విషయాల్లో చూసుకుంటే ఇటు సంబంధించినటువంటి బెంగళూరు సెంట్రల్లో ఉన్న మహాదేవపురం నియోజకవర్గం కానివ్వండి, ఇటు ఒక ప్రస్తుతం బీహార్ ఎన్నికల ఓటర్ లిస్టు కానివ్వండి, తర్వాత ఏదైతే చేర్పులు ఫామ్ 20 సంబంధించినటువంటి విషయాల్లో చేసినటువంటి ఎన్నో విషయాలు తప్పులు తడక. ఎందుకంటే అసలు ఎన్నికల కమిషన్ ఉద్దేశమే ఎన్నికల కమిషన్ను సంబంధించినటువంటి ఓటర్ల జాబితాలోనే చాలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళ డ్యూటీ అది. ఎవరు, వయసు ఎంత, డోర్ నెంబర్ ఏంది, అతని అడ్రస్ ఏంది, స్థానికుడా కాదా, ఓటర్ లిస్టులో తర్వాత స్త్రీ పురుషుడు లేకపోతే చనిపోయి ఉన్నారా, ప్రస్తుతం ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా దాని యొక్క వర్కే అది. ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వర్కే అది. కాబట్టి ఇలా లక్షల కొద్దీ ఓటర్లు తప్పులు తడకగా ఉండటం, లక్షల కొద్దీ ఓటర్లు అదనపుగా చేర్చడం, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి ఏదైతే పారదర్శకంగా ఎక్కడైతే లోపం వచ్చిందో అందరూ అనుమానించాల్సిన పరిష్కార పడతా ఉంది. కాకపోతే కేవలం ఒక మహాదేవపురంలోనే జరిగింది కాబట్టి ఇటుపక్క మొత్తం అసలు భారతదేశం యొక్క ఎన్నికల వ్యవస్థనే తప్పుపట్టడం కరెక్ట్ కాదు. ఇటుపక్క రాజ్యాంగానికి ఏదో జరిగిందనేటువంటి విషయాన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్పు అనేటువంటి విషయాలు ఇటుపక్క ఎన్డీఏ ప్రభుత్వంలో చెప్తున్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. అది ఇక్కడ కేవలం మహాదేవపురం అనేటువంటి ఒక నియోజకవర్గంలోనే జరగలేదు. ఇది దాదాపుగా మేము 48 లోక్సభ సంబంధించినటువంటి స్థానాలు ఇలా విధంగా కోల్పోయాం మేము. కాబట్టి 48 నియోజకవర్గాలు ఈ విధంగా మాకు జరిగినాయి. మా విచారణలో ఇంకా అనేక చోట్ల ఎన్ని జరిగినాయో తెలియదు అనేటువంటి విషయాన్ని కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకు అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు రాహుల్ గాంధీ కానివ్వండి, ఇటు ఇండియా కూటమి కానివ్వండి ఇన్ని చెప్తున్నారు కానీ మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ వైఎస్ జగన్ కామెంట్ చేయడం జరిగింది. ఇటుపక్క రాహుల్ గాంధీ, ఇటుపక్క చంద్రబాబు నాయుడు, ఇటుపక్క రేవంత్ రెడ్డి అందరూ దీని గురించి ఒకే మీటర్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం, దానికి అనేక రకమైనటువంటి విమర్శలు కూడా దారి తీయడం జరిగిందనమాట. ఈ విధంగా కేవలం ఇటు పక్క తెలంగాణ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తట్లేదు? మళ్ళీ ఇదే విధంగా ఓటర్ లిస్టులో తప్పులు తడుగు చేస్తూ అనేక రకమైనటువంటి ఎన్నికల కమిషను ఇటు పక్క బీజేపీ పార్టీ కుమ్మక్క అయితే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది, దీన్ని ఎందుకు మాట్లాడరు అనేటువంటి విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. ఇటు పక్క చూస్తేనేమో మరి ఇన్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఓటర్ లిస్టులు ఇన్ని తప్పులు తడక ఉన్నాయంటున్నారు. బీజేపీ ఇటు పక్క ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యి ఈ విధంగా రాజ్యాంగం తూట్లు పొడుస్తూ వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు అర్థాన్నే మార్చేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం ఎన్నికలు జరగట్లేదు, ప్రజలు కోరుకున్నట్టు అధికారంలో ఏ పార్టీ రావట్లేదు, కేవలం ఎన్నికల కమిషను బీజేపీ రెండు కలిసి అధికారాన్ని కావాలనుకుంటే తారుమారు చేస్తుంది అన్నటువంటి వ్యాఖ్య చేసినప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల గురించి మేము మొదటి నుంచి అనుమానాన్ని లేవనెత్తుతా ఉన్నాము. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఒక స్థాయిలో రాహుల్ గాంధీ ఇటు జగన్ కలవబోతున్నారు, మాట్లాడుకోబోతున్నారు. ఒక యాత్ర గురించి ఒక పెద్ద ప్లాన్ జరుగుతూ ఉంది కాబట్టి తొందరలో కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్త తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా బయటకు వచ్చింది. వచ్చిన తరుణంలో ఒకవేళ కలిసి రాహుల్ గాంధీతో ప్రయాణం చేస్తే భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లోనవుతారు, న్యాయపరమైన చిక్కులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ ఆలోచిస్తుంది అనేటువంటి వార్త వచ్చిన నేపథ్యంలో ఆ వార్త చక్కలు కొడుతున్న సమయాన్ని రెండో రోజే రాహుల్ గాంధీ మీద జగన్మోహన్ రెడ్డి ఘాటైన కామెంట్స్ చేయడం పట్ల ఒక్కసారిగా మళ్ళీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఈ విధంగా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కేవలం ఈ ఎన్నికల కమిషన్ జరిగినటువంటి తప్పుల తడక వల్ల ఇటు మొత్తం దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఇటుపక్క ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడిప్పుడు అనేక రకంగా మొత్తం అనుకున్నంత ఈజీగా లేదు ఈ టాపిక్ లేవనెత్తింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఎక్కడో గట్టిగా మాట్లాడలేక ఎన్నికల కమిషన్నే అనుమానించే విధంగా మాట్లాడడానికి భయపడ్డటువంటి కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు, కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు వస్తూ ఉన్నాయి జరిగినటువంటి తప్పులు తడక. కాబట్టి ఒకే ఇంట్లో 0 నెంబర్ మీద అంటే 0 నెంబర్ డోర్ నెంబర్ మీద ఒకే ఇంట్లో 60-80 ఓట్లు ఉండటం అనేటువంటి విషయాన్ని కూడా రాహుల్ గాంధీ లేవనెత్తినప్పుడు ఇప్పుడు మెల్లిమెల్లిగా కొన్ని నియోజకవర్గాలు, కొన్ని రాష్ట్రాల్లో భారీగా బయటకు తీస్తూ ఉన్నారు ఇలాంటి ఓట్ల సంఖ్యని. ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న ఏదైతే తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ చేసిన రోజే చెప్పడం జరిగింది, మేము డిజిటల్గా ఓటర్ లిస్ట్ని అడిగాము కానీ ఎన్నికల కమిషన్ మాకు సపోర్ట్ చేయట్లేదు. తర్వాత సాయంత్రం ఒకసారిగా 2-3 గంటల్లో భారీగా
ఓటు పర్సంటేజ్ ఓటు వినియోగించుకున్నటువంటి పర్సంటేజ్ పెరగటం పట్ల మేము కొన్ని సీసీ కెమెరా రికార్డ్స్ కూడా మేము అడిగాము, అయినా కూడా ఇవ్వట్లేదు. రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాము కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ చాలాసార్లు ప్రయత్నం చేసి అడిగే హక్కు ఉంది, అర్హత ఉంది, వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది, కానీ ఇవ్వట్లేదు. ఈ విధంగా దాన్ని దాటవేసే ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారు ఎన్నికల కమిషను. అన్న తర్వాత ఎప్పుడైతే డిజిటల్ సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు సమూహంగా లేరో వెంటనే ఫిజికల్గా దానికి సంబంధించిన ఓటర్ లిస్టు మహాదేవపురం నియోజకవర్గాన్ని మొత్తం సెర్చింగ్ జరిగినప్పుడు దాదాపుగా 1,40,000 ఓట్లతో మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత దాంట్లో 1,11,000 ఓట్లు దాదాపుగా ఈ విధమైనటువంటి ఫేక్ ఓటర్లే నమోదైనవి అనేటువంటి విషయాన్ని కనుగొన్న తర్వాత దీని గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా అదే. దాదాపు ఈ విధంగా ఫిజికల్గా ఓటర్ లిస్టు మేము చేయడానికి ఒక్కో నియోజకవర్గానికి 6 నెలలు పట్టింది మాకు. అదే కనుక డిజిటల్ ఎన్నికల్లో ఓటర్ లిస్టు కనుక మాకు ఇచ్చినట్టయితే మాకు ఇన్ని రోజులు పట్టదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ చూస్తే అన్నీ కూడా మేము చెప్పగలం. కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినట్టు మొత్తం వివరంగా ఇవ్వగలము. కానీ మాకు ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వట్లేదు. రెండు కుమ్మక్కయ్యే ఈ విధంగా మొత్తం అసలు ఎన్నికల వ్యవస్థని దాని యొక్క ఉద్దేశాన్ని మార్చిపడేశారు అనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పినప్పుడు ఇప్పుడు కొన్ని అనుమానాలు లేవనెత్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓట్ల తప్పుదాడక ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క వ్యక్తికి 2 ఓటు, కేవలం ఒక వ్యక్తికి 1 ఓటు మాత్రమే ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కుని కాదనకుండా ఒక వ్యక్తికి 2-3 ఓట్లు, ఒకే వ్యక్తికి వేరే రాష్ట్రాల్లో వేరే ఓట్లు, ఈ విధంగా రకరకాలైనటువంటి ఇప్పుడు అన్నీ బయటపడతా ఉన్నాయి. కాకపోతే మనం మన పరిశీలనలోకి వచ్చినప్పటికీ సహజంగా మనం ఉన్నటువంటి గ్రామాల్లో మన నియోజకవర్గాల్లో మనకున్న ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం సహజంగా ఒక్కొక్క వ్యక్తికి 2 ఓట్లు ఉండటం, ఒక్కసారి వ్యక్తి పేరు వేరు, ఫోటో వేరు ఉండటం, ఇలాంటివి మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ స్థాయిలో భారీ స్థాయిలో లక్షల ఓట్లు తారుమారవటం అనేది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి చర్చలు ఇప్పుడు తావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ చెప్పినప్పుడు కూడా ఓటర్ లిస్టులో కొన్ని అసలు ఫోటోలే కనబడకుండా దానికి సంబంధించినట్టు ఓట్లు కూడా కొన్ని రుజువు చేయడం జరిగింది. యూట్యూబ్లో విజువల్స్ ద్వారా చూపించడం జరిగింది, ఫోటోలు కూడా గుర్తుపట్టలేని విధంగా. ఈ విధంగా రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్తో దాదాపుగా మొత్తం 20 జిల్లాల గుండా 1300 కిలోమీటర్ల యాత్ర సందర్భంగా మొదలుపెట్టినటువంటి అంటే సాసార్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర అనేటువంటి ఒక శ్రీకారం చుట్టారు. ఈ దాదాపు 20 జిల్లాల నుంచి మొత్తం 20 జిల్లాల్లో ఈ యాత్ర ప్రయాణం మొత్తం 1300 కిలోమీటర్లు దీన్ని పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ సాసారం నుంచి యాత్ర మొదలైందో వెంటనే మీడియా సమావేశం పెట్టినటువంటి తీరులో ఎన్నికల అధికారులు మాట్లాడిన తీరు మాత్రం ఇప్పుడు చర్చకు దారితీసింది. అనేక రకమైనటువంటి విశ్లేషకులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి, అనేక రకమైనటువంటి ఇండియా కూటమిలో ఉన్న నాయకులు మాత్రం ఎన్నికల కమిషన్ మాట్లాడేటువంటి తీరు, వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు చాలా తేలికపాటి కారణాలు, చాలా హాస్యాస్పదమైనటువంటి కారణాలు చెప్పడం పట్ల అనేక రకమంది విమర్శలు దారితీస్తూ ఉన్నాయి. ఎందుకు కొన్ని వెంటనే చాలా తొందరగా కనీసం 6 నెలలు కూడా పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ని ఎందుకు వెంటనే డిలీట్ చేశారనేటువంటి కొన్ని విషయాలు లేవనెత్తుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి కారణాలు ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి కానివ్వండి, ఇటు పక్క సీసీ కెమెరా సంబంధించినటువంటి విజువల్స్ రికార్డ్స్ ఇవ్వడానికి చెప్తున్నటువంటి కారణాలు కూడా అనేక రకమైనటువంటి మొన్నటి వరకు ఇవ్వటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎన్నికల కమిషను అనేటువంటి ధోరణిలోనే మాట్లాడినటువంటి మాటలు నిన్నటిదాకైతే ఎప్పుడైతే ఎన్నికల కమిషను ముందుకు వచ్చి మీడియా సమావేశంలో ఇవ్వటానికి గల ఇబ్బందుల గురించి చెప్పిన తర్వాత ఇంకా అనుమానాలు లేవనెత్తడానికి ఆస్కారం ఏర్పడింది అనమాట. ఎందుకంటే మహిళల యొక్క పర్సనల్ సంబంధించినటువంటి హక్కును మనం కాలు రాసిన వాళ్ళు అవుతాము, అటు ఇవ్వకూడదు సీసీ కెమెరా రికార్డ్స్ అనేటువంటి ఎన్నికలు జరిగినటువంటి ఏదైతే ఇవ్వకూడదు అనే విషయాల్లో చాలామంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మహిళలైనా పురుషులైనా వెళ్ళి తన యొక్క సీక్రెట్గా తన బూత్లో తన ఒక ఓటర్ ఓటింగ్ని వినియోగించుకుని రావడంలో అక్కడ ఏముండిద్ది అంత సీక్రెట్గా 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు, దాని మీద వెళ్తారు, ఉన్నటువంటి ఏదైతే తనకు కావాల్సిన వ్యక్తికి ఓటేసుకుని బయటకు వస్తారు. ఇంతకు తప్పితే అక్కడ లోపల ఇంకా పర్సనల్గా ఏముంటాయి, అంత సమయం ఎందుకు ఇస్తారు? అదను మన సహజంగా మనం అందరం ఓటు వినియోగించుకున్న వాళ్ళమే. మనం ఎప్పుడైతే ఓటు వినియోగించుకుని వెళ్తామో వెనక నుంచే అక్కడ వెంటనే మనకు హర్రియప్ చేస్తూ ఉంటారు. అంతగా మనం కనీసం ఆ సమయంలో తీసుకుని వేసేటువంటి సమయం కూడా సెకండ్స్లోనే ఉండిద్ది, నిమిషాలు కూడా పట్టదు. ఇంతలోనే మహిళ యొక్క పర్సనల్గా వాళ్ళు కాలు రాయాల్సినంత లోపల ఏముంటాయి, అదేమన్నా డ్రెస్సింగ్ రూమా లేకపోతే ఇంకేదన్నా పర్సనల్గా ఏం చేయడానికి ఆస్కారం ఉండిద్దాడా అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది లేవనెత్తుతూ ఉన్నారు.
ఇలా అనవసరమైనటువంటి మొదటి నుంచి ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి తీరు ఏదైతే కారణాలు చెప్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇండియా కూటమి లేవనెత్తినటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో దానికి అదనపుగా ఆలోచనలో అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్న ఎన్నికల కమిషన్ చెప్తున్న కారణాలు. ఈ విధంగా నిన్న దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి తీరుని చూస్తూ ఉంటే. నిన్న ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కానివ్వండి, ఇటు పక్క కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, తర్వాత సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఈ విధంగా లేవెత్తిన ప్రశ్నలు కొన్నిటికైతే ఎన్నికల కమిషన్ దగ్గర సమాధానం లేదు. ఈ విధంగా బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఈసీ ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణ నిరూపించే సాక్ష్యాలతో వారంలోగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రెండు తప్ప మూడో ప్రత్యామ్నాయమే లేదని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా ప్రమాణ పత్రం సమర్పించకుంటే ఓటర్ల జాబితాపై వస్తున్న ఆరోపణలన్నీ ఆధారరహితమైనవిగా పరిగణించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య ఈసీ ఎలాంటి తేడా చూపదని ఈ విధంగా చూశారు. ఏదైతే ఓట్ల చోరీపై ఈసీకి 18,000 అఫిడవిట్లు ఇచ్చామో ఒక్కదానిపైన చర్యలు లేవు, ఈసీపై ఒత్తిళ్లు ఉన్నాయని తెలుసు, ఆ సంస్థల ప్రక్షాళన జరగాల్సి ఉంది అంటూ అఖిలేష్ యాదవ్ ఏదైతే అఫిడవిట్లు ఇవ్వమని ఎన్నికల కమిషన్ చెప్తా ఉంటే ఇటు పక్క తేజస్వి యాదవ్ మాత్రం ఇప్పటికి 18 సార్లు అఫిడవిట్ ఇచ్చాము, దాని గురించి ఇంతవరకు చర్చలు లేవు, తెలుసు ఎందుకు చర్చలు లేవో, ఎన్నికల కమిషన్ మీద ఎవరు ఒత్తిడి చేస్తున్నారు, ఏ స్థాయిలో ఒత్తిడి జరుగుతుంది, ఎందుకు ఇంత మల్లాలుగులా పడుతున్నారు, ఇలాంటి ఒక రోజు వచ్చిందని ఎన్నికల కమిషన్ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ విధంగా ఎన్నికల కమిషన్ వ్యవస్థనే మొదటి నుంచి కూడా అనుమానాలు లేవనెత్తినా కూడా దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కడే ఇబ్బందులు పడతామో ఇరుక్కుంటామని చెప్పి కొంతమంది నోరెత్తరు. అందువల్లే ఇన్నాళ్ళు ఇలా ఆటలు సాగినాయి. కాబట్టి ఇటు బీజేపీ పార్టీ, ఇటు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఏదైతే ఓట్ల చోరీకి సంబంధించి ఈరోజు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు పక్క ప్రజలతో పాటు అందరికీ సమాధానం చెప్పాలి, ఈ విధంగా రాజ్యాంగాన్ని మొత్తం తూట్లు పొడిచారు అన్నటువంటి విషయాన్ని అఖిలేష్ యాదవ్ చెప్పడం. ఇప్పటికే 18 సార్లు అఫిడవిట్ ఇచ్చాం, ఇంతవరకు సమాధానం లేదు, ఎటువంటి దానికి సంబంధించిన చర్చలు కూడా లేవు అన్నటువంటి విషయాన్ని అఖిలేష్ యాదవ్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈవీఎంల విషయంలో కూడా ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఇదే విధంగా దాటవేసే ధోరణి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒంగోలులో జరిగినటువంటి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విధంగా అనుమానం లేవనెత్తట ఈవీఎం మిషన్ మీద. దానికి ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి కోసం ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం విధించినటువంటి ఏదైతే ముందుగానే కొంత పేమెంట్ ఇవ్వాలి, ఆ పేమెంట్ కట్టితేనే మాత్రం దానికి సంబంధించినటువంటి రుజువు చూపించడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ లక్షల్లో కట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహార తీరు చూస్తే అక్కడే అనుమానం వచ్చింది చాలా మందికి, ఇది పారదర్శకంగా లేదు అనేటువంటి విషయాన్ని బహిరంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి పెదవిర్చడం కూడా జరిగింది. ఎందుకంటే ఈవీఎం మిషన్ మీద అనుమానం వచ్చినప్పుడు ఏదైతే ఈవీఎంల మిషన్లా నిరూపించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ముందుకు వచ్చినప్పుడు అతను అడిగింది ఏంది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎం మిషన్ నాకు అనుమానం ఉంది, ఈవీఎంలో ఏదైతే ఓటింగ్ ప్రక్రియలో ఎక్కడో నాకు అనుమానం ఉంది అనేటువంటి విషయాన్ని కోర్టుకు వెళ్ళారనమాట. వీవీప్యాడ్ల గురించి కూడా దానికి సంబంధించి మాట్లాడారు. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలంటే సహజంగా ఎన్నికల కమిషను జరిగినటువంటి ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలను తీసుకొచ్చి దానికి సంబంధించినట్టు మనం ఏ పార్టీకి ఓటేస్తున్నామా దాని కౌంట్ ఎంత, వీవీప్యాడ్లో వచ్చే కౌంట్కి జరిగినటువంటి ఓటింగ్కి సేమ్ ఒకటే ఉందా లేదా ఇవన్నీ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే లక్షలు కట్టించుకున్నారు రూల్స్ ప్రకారం, దానికి సంబంధించినటువంటి అడిగేటువంటి హక్కు ఉంది కాబట్టి దాన్ని నిరూపించుకునే బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంది కాబట్టి అతను ఆ విధంగా చేయాలి. కాకపోతే ఆ రోజు జరిగినటువంటి హైడ్రామా ఏంటంటే వీళ్ళు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి ఈవీఎం మిషన్లు కాకుండా బయట నుంచి కొత్తగా ఒక 10 ఈవీఎంల మిషన్ తీసుకొచ్చి అదిగో ఈవీఎంల పనిచేసే తీరు ఇది, ఈవీఎంల పట్ల ఎటువంటి అనుమానించాల్సిన అవసరం లేదు, అది ఈవీఎం మిషన్లు ఈ విధంగా పనిచేస్తాయి, ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి అని నిరూపించడం కోసం బయట నుంచి ఒక కొత్త 10 ఈవీఎంల మిషన్ తీసుకొచ్చి టెస్ట్ చేయమని వాళ్ళ ముందు పెట్టి దాని మీద నిరూపించడానికి ప్రయత్నం చేశారు. అది వినటానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అతను అనుమానం లేవనెత్తింది ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఎన్నికలు జరిగిన ఈవీఎంల మిషన్ మీద అనుమానం లేవనెత్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ వీళ్ళు మాత్రం ఆ ఈవీఎంలను టచ్ చేయకుండా బయట నుంచి కొత్త 10 ఈవీఎం మిషన్ తీసుకొచ్చి ఈవీఎంలు పనిచేసే తీరు ఇది, దీంట్లో ఎటువంటి హ్యాకింగ్లు ఉండవు, ఇది కేవలం ఒక బ్యాటరీతో పనిచేసేటువంటిది, దీనికి సంబంధించినటువంటి కావాలంటే చూడండి అంటూ టెస్ట్ చేసుకోండి అంటూ నిరూపించడానికి ప్రయత్నం చేసేటప్పటికీ అది బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించినటువంటి ఒప్పుకోవటం జరగలేదు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా
మళ్ళీ అతను ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఈవీఎం మిషన్ చెప్పడం చూపించడం మాత్రం కుదరదు అని గట్టిగా చెప్పినప్పుడు, అవసరమైతే మీరైతే డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ కూడా మీకు తిరిగి ఇస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇది అధికారంగా జరిగినటువంటి. అనధికారికంగా జరిగింది మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి పదే పదే ఫోన్లు చేసి ఒత్తిడి చేసినట్టు కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. ఆ కేసుని వెనక్కి తీసుకోండి, ఎందుకు ఇవన్నీ అవసరమా, మనకు తెలియదేం కాదు, అవన్నీ సహజమే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తప్పులు అనే విషయాన్ని పదే పదే ఫోన్లు చేసి అతన్ని చాలా ఒత్తిడికి గురి చేశారన్న విషయాన్ని కూడా బయటకు వచ్చినాయి అనధికారికంగా. అధికారికంగా అయితే మాత్రం ఈ విధంగా కొత్త మిషన్లు తీసుకొచ్చి, సరే మీరు కాదంటున్నారు, మీరు ఆ మిషన్లు అయితే ఆ ఈవీఎంలు అయితే తీసుకొని రావటం మాకు కుదరదు, అలా రూల్స్ ఒప్పుకోవు, ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ ఓటింగ్ నమోదు చేసుకున్నప్పుడు ఓటరు వినియోగించుకున్నటువంటి ఈవీఎం మిషన్ తీసుకురావడం అయితే కుదరదు, కాబట్టి మీరు కట్టినటువంటి అమౌంట్ కావాలంటే మీకు తిరిగి ఇచ్చేస్తాము. ఈ విధంగా రకరకాలుగా మ్యానిపులేట్ చేసేటప్పటికి అతను చివరికి విసిగి వేసారి దాన్ని వదిలేయడం జరిగింది. అప్పటి నుంచే సగం మందికి ఈవీఎం మిషన్ మీద చాలా అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. కాకపోతే ఏ పార్టీ గెలిచినప్పుడల్లా అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో పార్టీ అధికార పార్టీని ఈ విధంగా ఈవీఎం మిషన్ మీద అనుమానాలు లేవనెత్తడం ఈ సహజమేలే. గెలిచినప్పుడల్లా అలా మాట్లాడుతూ ఉంటారు, ఓడిన వాళ్ళు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఈ పార్టీ కూడా గతంలో ఓడిపోయినప్పుడు ఇదే మాట్లాడింది అనేటువంటి విషయాన్ని ఒక సగటు మానవుడు కూడా లైట్ తీసుకోవడం జరిగింది. కానీ దీని వెనక మాత్రం ప్రతి పార్టీ కూడా కిమ్మనకుండా, ఎందుకంటే గతంలో ఆ పార్టీ గెలిచినప్పుడు కూడా ఇలా కామెంట్ చేసినప్పుడు వీళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షంలో వెళ్ళినప్పుడు అదే మాటలు ఏమనెత్తినప్పుడు దానికి విలువ రాదు. కాబట్టి వీళ్ళు ఏం గట్టిగా మాట్లాడలేక మనం చూసేటువంటి మనలాంటి కామన్ పీపుల్స్ కూడా ఏంటంటే ఇవన్నీ సహజమే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే మాటలే ఈవీఎం మిషన్ మీద, ఇవన్నీ జరిగేవి కాదు, పెట్టేది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతా దానికి ఒక వాల్యూ రాలా, దానికి కావాల్సినటువంటి హైప్ రాలేదు ఆ టాపిక్కి. ఎందుకంటే ఎవరైతే ఈవీఎం మిషన్ అసలు మొదలుపెట్టినటువంటి దేశాలు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా కాదు, దీంట్లో అవసరమైతే చేయొచ్చు, దీన్ని హ్యాక్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి సందర్భంలో కూడా ఈ విధంగా చేయటం, దీన్నే మనం ఆధారపడి ఈ విధంగా ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఎంతోమంది చెప్తున్నప్పుడు కూడా అలాంటి ఏం ఉండదు అంటూ మొదటి నుంచి ఎన్నికల ఈసీ మాత్రం ఈవీఎం విషయం మాత్రం చాలా గట్టిగా మాట్లాడుతూ కోర్టు ద్వారా కూడా, కాబట్టి మీరు చెప్తున్నటువంటి అనుమానాలకి ఎక్కడ కూడా నిరూపించడానికి ఛాన్స్ లేదు, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది ఈవీఎం మిషన్, దాంట్లో ఎటువంటి హ్యాక్ చేయడం కుదరదు, ఉన్నట్టుగానే ట్రాన్స్పరెన్సీ ఉంది, దీంట్లో ఎటువంటి మాయాజాలం ఏదులు అనేటువంటి విషయాన్ని కోర్టు ద్వారా కూడా చెప్పించడం జరిగింది. కాకపోతే వాస్తవంగా ఈవీఎం మిషన్ల పనితీరు, ఈవీఎం మిషన్లు వాస్తవంగా మాట్లాడుకుంటే చాలా సక్రమైన మార్గమే. ఎన్నికల తీరు ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి 100 కోట్ల సంబంధించినటువంటి దాదాపు మన భారతదేశంలో 100 కోట్ల పైనే ఓటర్లు ఉన్నారు. ఇంత పెద్ద ఓటర్లకి బ్యాలెట్ బాక్సుల యంత్రాంగము దానికి సంబంధించినటువంటి మొత్తం చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా కష్టం. చాలా అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం బ్యాలెట్ బాక్సులు కానివ్వండి, దానికి సంబంధించిన పరికరాలు, దానికి సంబంధించిన యంత్రాంగం ఇవన్నీ చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈవీఎమే కరెక్టు, 3-4 గంటల్లో, ఒక 5 గంటల లోపు రిజల్ట్ తెలిసిపోయిద్ది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి అనుమానాలు లేకుండా 100% ఈవీఎం మిషన్ల పనితీరు కానివ్వండి, ఏదైతే అనుమానాలు లేవనెత్తుతున్నారో దానికి అటువంటి ఆస్కారం లేకుండా కరెక్ట్గా జరిగితే మాత్రం ఈవీఎం మిషన్లు మాత్రం చాలా మంచిది. 5 గంటల లోపు మొత్తం రిజల్ట్ తెలిసిపోయింది, దాని వ్యూ అర్థమైపోద్ది, ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాలెట్ బాక్స్ సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికి గంటలకు తరబడి ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ బాగా పెరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా రోజుల తరబడి కూడా అవ్వచ్చు, వెంటనే అంత ఈజీగా అవ్వదు రిజల్ట్ రావాలంటే. ఈలోపు ఎక్కడన్నా ఒక అనుమానం వస్తే మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి, ఒకటి కావాల్సినంత బ్యాలెట్ సంబంధించిన యంత్రాంగం మొత్తం చేయాలన్నా కూడా చాలా కష్టము ఇప్పుడున్న పరిస్థితిలో. అదొకటి, ఈలోపు ఏదైతే ఎన్నికల్లో అధికార పార్టీ ఈ పార్టీ రాబోతుంది అనేటువంటి ఒక వేవ్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి గతంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కానివ్వండి, అధికారులకు సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి, ఏదైతే ఉన్నాయో ఇక పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు, తల మీదకి ఏదైనా భారం రాబోతుంది అన్నప్పుడు కొన్ని సాక్ష్యాలు తారుమారు చేయడానికి అవకాశం ఉన్నది, కొన్ని కాల్చడానికి అవకాశం ఉన్నది, దాన్ని సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి బ్యాలెట్ పేపర్ల వల్ల ఓకే మనకు ప్రాక్టికల్గా ఎన్నికలు జరిగినాయి అనిపించేది ఒక సాటిస్ఫాక్షన్ తప్ప టెక్నికల్గా మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈవీఎం మిషనే కరెక్టు. కాకపోతే ఈవీఎం మిషన్లు నిజంగా
మీరు అనుకున్నంతగా ట్రాన్స్పరెన్సీగా పక్కాగా జరిగితే మాత్రం ఈవీఎంల ఇష్యూ కాదు. ఇక్కడ అనుమానాలు మాత్రం చాలా అనేక రకాలుగా ఉన్నాయి. కొన్ని ఓటింగ్ మాత్రం డైరెక్ట్గా ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి గుర్తుకు వెళ్ళే విధంగా ఈవీఎం విషయంలో కొంతమంది అనుమానాలు లేవనెత్తుతూ ఉంటారు ప్రతిసారి. ఒక్కోసారి ప్రతి 10 ఓట్లకు ఒకసారి కామన్గా ఒక ఓటు ఆ పార్టీకి వెళ్ళిపోతా ఉంది అనేటువంటి అనుమానాలు లేవనెత్తుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు అనేక రకమైనటువంటి ఈవీఎం విషయాల మీద ఉన్నాయి. ప్రతిసారి ఓడిపోయిన పార్టీ ప్రతిసారి దీని మీద కామెంట్లు చేయడం జరుగుతూ ఉన్నది. కాకపోతే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తు, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రాజకీయ పార్టీలు అనేటువంటి విషయాన్ని మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం చెప్తా ఉన్నది. ఇటు పక్క గెలిచినటువంటి ఏదైతే మహాకూటమి పార్టీ కూడా ఈ స్థాయిలో గెలుస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి మైండ్ పోయింది. ఈ స్థాయిలో ఇంత భారీ మెజార్టీతో ఇన్ని సీట్లు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఈవీఎం మిషన్ల మాయాజాలం అంటూ పదే ఈ రోజు వరకు కూడా వైసీపీ పార్టీ దాని గురించి శంకిస్తానున్నది, అనుమానం చెప్తానున్నది. ఇది మొత్తం ఈవీఎంల మాయాజాలంతోనే మహాకూటమి అధికారంలోకి వచ్చింది. అంతేగాని ఇది ప్రజా తీర్పు కాదు అనేటువంటి విషయాన్ని పదే వైసీపీ పార్టీ చెప్తా ఉండటం మన సహజంగా ప్రతిరోజు వార్తలో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు వైసీపీ పార్టీ, మనం వింటానే ఉంటాం. కాబట్టి అటువంటి అనుమానాలకు దారితీసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చూసాం. కాకపోతే ప్రజా తీర్పును ఎప్పుడు మనం శంకించకూడదు, అనుమానంగా ఉండాలి. కానీ ఇది ప్రజా తీర్పును మనం గౌరవించాల్సిందే. కాబట్టి అధికార పార్టీ గెలిచిన విధానాన్ని మాత్రం ఎవరైనా గౌరవించాల్సిందే. కాబట్టి ఈ స్థాయిలో ప్రతి విషయంలో ఎన్నికల కమిషన్ యొక్క పద్ధతి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అనుమానం లేవనెత్తే విధంగా దారితీస్తున్నాయి. నిన్న వాళ్ళు చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి మీడియా సమావేశం చెప్పినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా భిన్నంగా ఉండటం, పొంతన లేకుండా మాట్లాడటం, చాలా సహజ సిద్ధంగా హాస్యాస్పదంగా ఉండేటువంటి కొన్ని సమాధానాలు చెప్పడం వల్ల అనేక రకమైన అనుమానాలు దారితీస్తూ ఉంది. ఈ విధంగా ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేస్తూ తీసుకొచ్చింది. తర్వాత ఇంకొక వార్త, నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఏదైతే అమెరికా పౌరసత్వం గురించి తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో నైతిక విలువలు ఉండాలి. అంటే అమెరికా పౌరసత్వం తీసుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన నేర చరిత్ర ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా తీసుకుంటా ఉన్నారు. తర్వాత అదేవిధంగా ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ప్రజల్లో కలిసిపోయే విధానము, అదేవిధంగా అతను చేసేటువంటి ఉద్యోగము, అదేవిధంగా అతను ప్రభుత్వానికి ఏదైతే కడుతున్నాడో ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో దానికి అర్హుడైనా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ నైతిక విలువలతో పాటు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అమెరికా పౌరసత్వం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా వలసదారుల దరఖాస్తులపై యుఎస్సిఐఎస్ ఆదేశం. ఎటువంటి నేర చరిత్ర లేకపోవటమే మంచి ప్రవర్తన నిర్వచనం. ఇది నైతిక విలువలు ఉంటేనే పౌరసత్వం అనేటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. నైతిక విలువలు ఏంటంటే ఈ విధమైనటువంటివి, నేర చరిత్ర ఉండకూడదు, ఎక్కువ ప్రజలతో మమేకమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి, అదేవిధంగా అతను చేసేటువంటి ఉద్యోగం అంటే సెక్యూర్డ్ ఉద్యోగమైనా దాని మీద కూడా ఆధారపడి ఉన్నది అమెరికా పౌరసత్వం. అదేవిధంగా అతను ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్కి అతను ఆ స్తోమత కలిగిన వ్యక్తైనా, అతను అర్హుడైనా స్తోమత కలిగిన వ్యక్తైనా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అమెరికా పౌరసత్వం ఇవ్వడానికి కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఏదైతే జిల్లాలో వాటా చేలాగా ప్రాజెక్టులు కట్టుకోవాలి, ఈ విధంగా తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ ఏర్పడిందో దాంట్లో ప్రధానంగా మంది నీళ్ల మీద పోట్లాటం మన మొదటి నుంచి కూడా తెలంగాణ అనే విషయాన్ని భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఏదైతే మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి, దానికోసమే ప్రాజెక్టు కట్టుకుంటున్నాము అనేటువంటి మీరు చెప్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇది సరైన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని భట్టి విక్రమార్క నేను విశాఖపట్నంలో మీడియా ముందు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ మిగులు జలాలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి, మేము దానికి సంబంధించిన ప్రాజెక్టు కడుతున్నాము అని చెప్పేటువంటి ఏదైతే ఉన్నాయో అది మేము వాడుకోగా మిగిలిన ఏదైనా ఉండాల్సిందే. కానీ మీరు చెప్తున్నటువంటి ఏదైతే కారణం ఉందో ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో అది మాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి భట్టి విక్రమార్క నిన్న విశాఖపట్నం మీడియాతో చెప్పినటువంటి వార్తను హైలైట్ చేసింది. మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు కడితే సమస్యగా మారుతుంది. ఫస్ట్ మా అవసరాలు తీరాల తర్వాతే దిగువన ప్రాజెక్టు మీరు కట్టుకోవాలి, కానీ మా అవసరాలు తీరకుండా ప్రాజెక్టులు కట్టుకోవటమే ఇక్కడ పెద్ద సమస్యగా మారుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సముద్రంలోకి వెళ్ళే జలాలు అనడం సరికాదు. ప్రతిసారి మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే
ఏదైతే పైనుంచి ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉన్నాయో అవి దిగువ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అంటే వాడుకోంగా దిగువ రాష్ట్రాలకు వచ్చినటువంటి నీరుని మొత్తం వృధాగా సముద్ర జలాల్లో కలిసిపోతుంది కాబట్టి ఆ వృధాగా సముద్ర జలాల్లో కలవకుండా మేము ఒక ప్రాజెక్టుని కట్టుకుంటాము, దాని ద్వారా మేము ఆ నీటిని వృధా పోకుండా వాడుకుంటాము అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు, మేము వాడుకుందే మీరు ఏ విధంగా మీరు దాన్ని వాడుకుంటారు, వినియోగించుకుంటారు, ఇది సరైనటువంటి ఇది కాదు అనేటువంటి విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ ప్రాజెక్టులు పూర్తయి వాటాలు తెలాకే మిగిలిన నీటిని వాడుకోవచ్చు. తర్వాత వాటాలు తెలాల్సిన బాధ్యత కేంద్రానికి. ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఇటు పక్క తెలంగాణ విధంగా మిగిలిన జలాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాటాలు ఏ రాష్ట్రాలు ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి ఏదైతే ఆ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఒప్పందాలు ఇప్పటికీ అనేకమైనటువంటి అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఈ మిగులు జలాలకు సంబంధించి కూడా ఈ వాటా తేల్చిన తర్వాతే ఎవరి వాటా ఏంది, ఏ జిల్లాలకు ఎంత వాటా ఉంది అనేటువంటి తేల్చిన తర్వాతే ప్రాజెక్టు కట్టుకోవాలి. కాబట్టి మేము వాడుకున్న తర్వాతే మా ప్రాజెక్టులన్నీ ఓకే అయిన తర్వాత మేము వాడుకున్న తర్వాత దీని గురించి మాట్లాడాలి. ఈ మిగులు జలాలకు సంబంధించి మాత్రం వాటాల గురించి తేల్చాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం అనేది. కాబట్టి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిన తేల్చుకోవాల్సిన విషయాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ మిగులు జలాలకు సంబంధించి కూడా నీటికి సంబంధించిన కూడా ఈ వాటాలు తేల్చాల్సిందే. వాటాలు తేల్చిన తర్వాత మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అనే విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏపీలోని విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే నేను విశాఖపట్నంలో బట్టి విక్రమార్క చేసినటువంటి స్టేట్మెంట్ని ఆంధ్ర పత్రిక అంతేగాని రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎంతసేపటికి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ అటుపక్క చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇటు పక్క రేవంత్ రెడ్డి ఉన్నారు, ఏమనుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి మంచి సంబంధాలు ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు కేవలం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. తర్వాతే రాజకీయ పార్టీలు కానివ్వండి, పరిచయాలు కానివ్వండి, ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుకునేది మాకు ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైన విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో దాని గురించి కూడా వ్యాఖ్యానించే సందర్భంలో కూడా బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. కేవలం పార్టీ ప్రయోజనాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తొందరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కానీ దీంట్లో ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడటం కాదు. కాబట్టి మా పార్టీ దానికి సంబంధించి తొందరలోనే సెటరేట్ చేసుకునిద్ది అనేటువంటి విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. కోమటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కానివ్వండి ఆ విషయాలు మొత్తం కూడా లేవనెత్తడం జరిగింది. ఆ విషయంలో సందర్భంలో మేము పార్టీలో కూర్చొని మాట్లాడుకుని పార్టీ బలం కోసం కృషి చేస్తాము. ఇక్కడ ఎటువంటి మాలో డిస్టర్బెన్స్ లేవు, అందరం ఎవరైనా పార్టీ కోసం పనిచేస్తున్నాము, అంతేగాని ఎవరు వ్యక్తిగతంగా పనిచేయట్లేదు అనే విషయాన్ని బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేయడం జరిగింది. ఇక తర్వాత కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే కాళేశ్వరంపై వచ్చినటువంటి అబద్ధ ప్రచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కాళేశ్వరం నీటిని కనుక ఈ విధంగా కుంగుబాటు ధోరణి కానివ్వండి, పిల్లర్స్ కుంగినటువంటి విషయాన్ని కానివ్వండి, అనేక రకమైనటువంటి కారణాలు ఏదైతే కాళేశ్వరం మీద చెప్తున్నాయో అబద్ధపు ప్రచారాలు మొత్తాన్ని కూడా రుజువు చేయడం కోసం కావాలని రేవంత్ రెడ్డి సర్కారు బలవంతంగా నీటిని వాడకుండా రైతులను ఎండగడతా ఉంది. ఇది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని హరీష్ రావు చెప్పడం జరిగింది. వరద నీటిని ఏదైతే ఉన్నాయో దాన్ని వడిసిపట్టకుండా రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, వృధాగా సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. ఏదైతే కాళేశ్వరం మీద లేనిపోయిన అబద్ధాలు కొత్తగా అబద్ధాలు జరుగుతున్న ప్రచారాన్ని మొత్తాన్ని ప్రజలు నమ్మే విధంగా ఇటు పక్క రైతులు నమ్మే విధంగా కావాలని బీఆర్ఎస్ పార్టీని ఒక అనవసరంగా రైతుల దృష్టిలో పెద్ద విలన్గా చేయడం ఉద్దేశానికి ఈ విధంగా కావాలని రైతులను ఎండగడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. దాంట్లో భాగంగానే వృధాగా సముద్రంలోకి వదులుతున్నారు తప్ప వరద నీటిని వడిచిపెట్టేసి రైతులకు ఉపయోగపడే విధంగా మాత్రం చేయట్లేదు రేవంత్ రెడ్డి సర్కారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్ళు వస్తున్న మిడ్మానేరు ఎల్ఎండికి ఎందుకు నింపట్లేదు, కాళేశ్వరం మోటార్లు పాడేలా కుట్రలు రైతులను గోసపెడతారా అంటూ హరీష్ రావు ధ్వజం ఎత్తారు. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన మోటార్లు కావాలని చెప్పి చెడగొడతా ఉన్నారు, రైతుల్ని కావాలని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కేవలం ఇది రాజకీయ కక్షపూరితంగా బీఆర్ఎస్ని అపహాస్యం చేయడం కోసమే ఈ విధంగా మీరు చివరికి మోటార్లు కూడా కావాలని చెప్పి ఆన్ ఆఫ్ చేస్తూ కావాలని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పు వల్లే మీకు ఈ విధంగా మీరు కష్టాలు అనుభవిస్తున్నారు అని రైతుల్ని తెలియజేయడం కోసం ఈ విధంగా కావాలని సముద్రంలో జలాలకు వదులుతున్నారు. కానీ దానికి ఎందుకు మీరు మోటార్లు ఆన్ చేయట్లేదు, నీటిని ఎందుకు రైతులకు వదలట్లేదు అనే విషయాన్ని హరీష్ రావు చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా
హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కాబట్టి ఈ విధంగా రైతులు గోస పెడతారా, మీరు ఆన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని ఆన్ చేయమంటారా అంటూ హరీష్ రావు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కాళేశ్వరం సంబంధించి ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ వీధి కుక్కల గురించి, కొడంగల్ వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ బాలుడు అంటూ ఈ వార్తల్ని హైలైట్ చేసింది. పేగులు కూడా బయటకు వచ్చేలా కుక్కలు గరిచాయి. ఈ వార్త వినటానికే చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఎందుకంటే ఈ వీధి కుక్కల గురించి ఇప్పటికే చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మన జరిగినటువంటి ఢిల్లీలో కోర్టు ఏదైతే వ్యాఖ్యానించిందో వీధి కుక్కల మీద, అప్పటి నుంచి జంతు ప్రేమికులు రోడ్డు మీదకి వచ్చి భారీగా ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. కొంతమంది వాళ్లకు ఎవరైతే జంతు ప్రేమికులకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు నెటిజన్స్. కొంతమంది ఏదైతే ఉన్నాయో వీధి కుక్కల మీద ఎవరైతే దానికి సంబంధించిన వీధి కుక్కల దాడిలో బారిన పడ్డటువంటి వాళ్ళేమో దానికి సంబంధించి ఎవరు జంతు ప్రేమికులను వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది బహిరంగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉన్నత స్థాయి వ్యక్తులు వాళ్ళు లేచిన కానించి కారులో ఎక్కడో తిరుగుతూ ఉంటారు, కారులో దిగి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీధి కుక్కలు పెడితే వాళ్ళకి పెద్దగా సమస్యగా ఉండదేమో, వాళ్లే జంతు ప్రేమికులుగా రోడ్డుని ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కుక్కలు పెంచుకుంటారు కాబట్టి, ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్లకు పెద్దగా కాలినడకన వీధుల్లో నడిచేటువంటి అవకాశం చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వీధి కుక్కల బెడద బారిన పడలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడతారు. ఈ రోజున రోడ్డెక్కి జంతువుల కోసం ఈ విధంగా పోరాడుతూ ఉన్నారు, వీధి నోరు లేని జీవాలు అంటూ ఉన్నారు. ఈ విధంగా వీధి కుక్కల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ వీధి కుక్కల వల్ల ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో, ఎటువంటి బిక్కుమని గడుపుతున్నామో, ఎటువంటి గాయాల పాలవుతున్నామో, చివరికి చనిపోయిన సందర్భాలు ఇటుపక్క మనం కొన్ని చూసాం. రెబిస్ వ్యాధిన పడితే వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇవన్నీ కూడా చెప్తూ ఇటుపక్క రెండు విధంగా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది దానికి సంబంధించి. కాబట్టి కోర్టు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి వీధి కుక్కల గురించి నిర్ణయానికి తీసుకోవాలనే విషయాన్ని కూడా మనం చూసాం. కాకపోతే ఇక్కడ అనేక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది దానికి సంబంధించినటువంటి ఏదైతే సంరక్షణకు కొన్ని దూర ప్రాంతాలు తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి కొన్ని సర్జరీస్ చేసి కుక్కల ఉత్పత్తి పెంచకుండా చేయండి, కానీ కుక్కల్ని మాత్రం చంపడం కరెక్ట్ కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విధంగా అంతగా జంతు ప్రేమికులు మళ్ళీ మూగజీవాలు అయినప్పుడు కుక్కలైనా మూగజీవాలు, మిగతా మూగజీవాలు కాదా? ఇటు మీరు తింటున్నటువంటి మేకలు, కోళ్ళు, జంతువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మూగజీవాలే కదా. మూగజీవాలంటే కేవలం కుక్కలే మీకు మూగజీవాలుగా కనబడ్డాయా? మళ్ళీ దాన్ని మీరు కోసుకొని తింటున్నప్పుడు ఆ జాలి, ఆ దయ జంతు ప్రేమికులకు ఎందుకు ఉండట్లేదు అనే విషయాన్ని కొంతమంది ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఎక్కడికక్కడ వీధి కుక్కల గురించి ఇంత డిస్కషన్స్, ఇంత ఢిల్లీ స్థాయిలో ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో కొడంగల్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. చూడండి, చాలా వీధి కుక్కలు అబ్బాయి ఎంత గాయపడ్డాడో, అబ్బాయి ఘోరంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని నల్గొండలో ఓ మహిళపై పిచ్చి కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితురాలు. అదేవిధంగా 2 ఏళ్ల బాలుడు, ఓ యువకుడి పైన కూడా దాడి. ఉమ్మడి రంగారెడ్డిలో రెచ్చిపోయిన వీధి కుక్కలు, 4 ఏళ్ల బాలుడు సహా 27 మంది కుక్క కాటు. కొడంగల్లో చిన్నారి సహా 7గురిపై దాడి. వీధి కుక్కల నియంత్రణకు హెచ్ఆర్సీలో ఫిర్యాదు. వాస్తవంగా మనమే సహజంగా ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే ఈ వీధి కుక్కలు మాత్రం బెడద మాత్రం వాస్తవంగానే ఎక్కువైంది. ఒక్కసారిగా గుంపులుగా ఉంటున్నాయి ప్రతి బజార్లో కూడా వీధి కుక్కలు. ఎందుకంటే ఏదైతే ఉన్నాయో జంతు ప్రేమికులకు సంబంధించిన విషయాల్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో గతంలో ఈ జంతువు సంబంధించినటువంటి ఎక్కడైతే జంతు ప్రేమికులు ఈ నోరు లేని జీవాల విషయంలో కోర్టు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ ఏం చేయలేని పరిస్థితి అయిపోయి గతంలో ఈ గ్రామ స్థాయిలో కానివ్వండి, ఈ మున్సిపల్ స్థాయిలో కానివ్వండి, దానికి సంబంధించిన అధికారులు కుక్కలు లేకుండా ఉండటానికి దానికి ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి కాల్చి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వదిలేయటం, ఇలా రకరకాలుగా మార్గాలు వెతుకునే వాళ్ళు. మనకు తక్కువగానే ఎప్పుడైతే వీధి కుక్కలు పెరిగినాయి అనుకున్నప్పుడు పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధిత అధికారులు వచ్చి దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో దూరమైన ప్రాంతాల్లో వదిలేసి రావటమో అలా కొన్ని చేసేవాళ్ళు. ఇది ఎప్పుడైతే ఈ జంతు ప్రేమికుల పట్ల కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చిందో అప్పటి నుంచి ఏం చేయలేని పరిస్థితుల్లో వదిలేటప్పటికీ ఆ ప్రొడక్టివిటీ పెరిగిపోయి ప్రతి వీధిలో వీధి కుక్కలు పెరిగిపోయి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా గుంపులుగా ఉంటున్నాయి వీధి కుక్కలు ప్రతి బజార్లో. ఒక్కోసారి దాని సైకాలజీ ఎట్టుండేదో తెలియదు. అదే కుక్కలు చాలా విశ్వాసంగా ప్రేమగా దగ్గరకు వస్తాయి. అదే వీధి కుక్కలు ఒక్కసారిగా మనకు పరిచయం ఉన్నటువంటి వీధి కుక్కలే ప్రేమగా ఉన్నటువంటి మమ్మల్ని చూస్తూనే ఆ ప్రేమగా అదొక విశ్వాసంగా దగ్గరకు వచ్చేటువంటి కుక్కలే ఒక్కోసారి దాని సైకాలజికల్ డిఫరెంట్ దాని పరిస్థితులు ఎలా అంటే తెలియదు.
అదే వీధి కుక్కలు, పరిచయం ఉన్నటువంటి వీధి కుక్కలు ఒక్కసారిగా మన మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి వచ్చేసి. ఒక్కసారిగా మనం వాహనం తీసుకుని వెళ్తూ ఉంటే గుంపులు ఒక్కసారిగా వెంట పడతాయి. మనం ఎప్పుడైతే అన్ని కుక్కలు మనకి అటాక్ చేస్తుంటాయో వాహనం మీద వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే ఆ భయంతో మన స్పీడ్ పెంచేస్తూ ఉంటాం. స్పీడ్ పెంచిన క్రమంలో ఎంతోమంది ఈ విధంగా ప్రమాదానికి గురైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మనం స్వయంగా కూడా అనుభవించినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారిగా వీధుల్లో గతంలో చూసేదానికంటే ఇప్పుడు చాలా భారీ సంఖ్యలో కుక్కలు పెరిగిపోయినాయి, వీధి కుక్కలు. అప్పటికీ కొంతమంది అధికారులు తీసుకున్న చర్యలు ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగానే ఉన్నాయి, కానీ కుక్కల బెడద మాత్రం బహిరంగంగానే ఉంది. ఈ వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కలు ఆదివారం రెచ్చిపోయి ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 30 మంది పైగా దాడి చేసి గాయపరిచాయి. బాధితుల్లో 2 ఏళ్ళు 4 ఏళ్ల వయసున్న చిన్నాలతో సహా వృద్ధులు కూడా ఉన్నారు. ఈ వార్తని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా వారే రాజ్యాంగాన్ని తొక్కేశారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు ద్రోహం చేశారు. ఇది ఇండైరెక్ట్గా ఇటు ఇండియా కూటమికి చేస్తున్నటువంటి విమర్శ ఇది. వాస్తవంగా ఈ రాజ్యాంగం పట్టుకొని ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాహుల్ గాంధీ పదే రాజ్యాంగం మీద ఎక్కువ మాట్లాడటం, ప్రతిదానికి రాజ్యాంగాన్ని చూపిస్తూ మాట్లాడటం, రాజ్యాంగం చేతులు పెట్టుకుని తిరగటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మీడియాలో. ప్రతిరోజు ఇలా సహజంగా జరుగుతుంది. అదే రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని రాజ్యాంగంపై తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్న వారే అంబేద్కర్కు ద్రోహం చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యని నరేంద్ర మోదీ చేశారు. అదేవిధంగా ఢిల్లీలో పారిశుద్ధ కార్మికులు గైర్హాజరైతే వారికి జైలుకు పంపే చట్టం తెచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని. ఈ విధంగా గతంలో చేసినటువంటి తప్పులను మొత్తాన్ని కూడా లేవనెత్తుతూ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ లేవనెత్తుతూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఢిల్లీలో హైవే లైన్ ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా చేసినట్టు దీపావళికి ముందే జీఎస్టీ సంస్కరణలు రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి. దీపావళికి ముందే జీఎస్టీకి సంబంధించి కొన్ని కొత్త సంస్కరణలు రాబోతున్నాయి, వాటి ప్రజలు కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలనే వ్యాఖ్యని మోదీ చేసినప్పుడు అందరూ ఏందా ఈ జీఎస్టీ గురించి కొత్తగా సంస్కరణలు ఏం తీసుకురాబోతున్నారా అనేటువంటి ఈ ట్యాక్స్ పేరు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఈ కొత్తగా ఒక ఆందోళన బయలుదేరింది. చూద్దాం కొత్త సంస్కరణలు ఏమొస్తాయో. ఈ విధంగా ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రధానమైన అంశాలని మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.